హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాజు రౌడీలను చితక్కొట్టి రాఘవని వెళ్ళిపోమనగానే రాఘవ బయలుదేరి ఆటోలో ప్రతాప్కి నిజం చెప్పడానికి బయలుదేరి వస్తూ ఉంటాడు. విజయాంబిక దీపక్కి లోపు అక్కడికి వెళ్ళి ఆ రాఘవని తీసుకురాకుండా చూసుకోమని చెప్పి విజయాంబిక దీపక్ని పంపిస్తుంది. అప్పటికే రాజు రౌడీలను చితక్కొట్టి రాఘవను తప్పిస్తాడు. రూపేమో విరూపాక్షికి నచ్చచెప్పి ఇంటికి తీసుకురావాలని ముత్యాల ఇంటికి వెళ్తుంది. ఎంత బ్రతిమిలాడిన విరూపాక్షి మాత్రం నాకు సూర్యుని కలవడం ఇష్టం లేదు. ఎప్పుడు ఏదో ఒక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. నేను అనుకున్నది నువ్వు రాజు కలిసి సంతోషంగా ఉండాలని మాత్రమే. అలాంటిది నువ్వు రాజు సంతోషంగా ఉన్నారు కదా రూపా, నాకు అది చాలు అని అంటూ ఉంటే, అదేంటమ్మా అలా అంటున్నావు? మీరు సంతోషంగా ఉండకుండా మేమెలా సంతోషంగా ఉంటాం? ప్లీజ్ అమ్మా, నా కోసం నువ్వురా అని చెప్పగానే విరూపాక్షి సరే అని చెప్పేసి విరూపాక్షిని వెంట పెట్టుకొని తీసుకొస్తుంది. విరూపాక్షిని గుమ్మం బయటే ఆపేసి ప్రతాప్ ఈ విధంగా అంటూ ఉంటాడు, రూపా నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? విరూపాక్షిని ఇంటికి తీసుకురావడం ఏంటి అనగానే, నాన్న మీరు తప్పుగా అపార్థం చేసుకోకండి. ఇంకొక 10 నిమిషాల్లో అమ్మాయి ఏ తప్పు చేయలేదని, తప్పు చేసిన వాళ్ళని మీ ముందు ఉంచడానికి రాఘవని తీసుకురావడానికి రాజు వెళ్ళాడు అనగానే, ఏంటి ఆ రాఘవని తీసుకురావడానికి రాజు వెళ్ళాడా? ఆ దరిద్రుడు ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు అనగానే, అలా అనకండి నాన్న, అమ్మ మీద నింద వేసి వెళ్ళిపోయింది అతనే కదా. అసలు అమ్మకి తనకి మధ్య ఏం జరిగిందో, అతను ఎందుకు ఇలా చేశాడో అంతా కూడా అతని మాటల్లో వింటే మీకు అర్థమవుతుంది నాన్న. అమ్మ తప్పు చేసింది లేనిది కూడా మీకు తెలుస్తుంది అని అనగానే వెంటనే ప్రతాప్ కోపంగా చూస్తూ ఉంటాడు. మరి నిజంగా రాజు రాఘవని తీసుకొచ్చి నిజం నిరూపించగానే ప్రతాప్ ఇక విరూపాక్షి ఏ తప్పు చేయలేదన్న నిజం తెలుసుకొని విజయాంబికని ఎప్పుడు విరూపాక్షి అలాగే ప్రతాప్ కలవకూడదని ఎన్ని కుట్రలు చేసిందన్న సంగతి మరి తెలుసుకోబోతున్నాడా? అదే విషయం తెలుసుకుంటే మరి నిజంగా మరి విరూపాక్షిని అలా విజయాంబికను దీపక్ని మెడపట్టి బయటకు గెట్టయిపోతున్నాడా? ఈ రోజుతో విరూపాక్షి ఏ తప్పు చేయలేదన్న నిజం బయటపడుతుందా, లేదా దీపక్ ఏమైనా మళ్ళీ ఏదో ఒక కుట్ర చేసి రాఘవని తప్పించబోతున్నాడా? ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోనైతే చూసి మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా అసలు వీడియోలో ఏం జరుగుతుంది ఏంటి అనేది చూసేద్దాం. రూప రావడంతో ముత్యాలు రూపని అక్కడ గుమ్మం బయటే ఆపే అనగానే, ఆగండి అమ్మాయి గారు అని చెప్పేసి ముత్యాలు అంటూ ఉంటుంది. వెంటనే రూప, ఏంటత్తయ్య ఇక్కడ ఆగమన్నారు? దిష్టి నీళ్ళు తీసుకొచ్చి దిష్టి తీస్తారా ఏంటి అని చెప్పేసి రూప సరదాగా మాట్లాడుకుంటూ లోపలికి వచ్చేస్తుంది. అయినా మీ అందరికీ ఏమైందమ్మా, ఎందుకు ఇలా చేస్తున్నారు? సరే రాజు మీద అంటే వాళ్ళకి కోపం ఉండుండొచ్చు, అయినా నువ్వెందుకమ్మా నన్ను దూరం పెడుతున్నావు అని చెప్పేసి ఈ విధంగా విరూపాక్షిని అడుగుతూ ఉంటుంది రూప నిన్ను దూరం పెట్టాలని కానీ నాకేం లేదు, అయినా నీకు సంజయ్షి చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు అని చెప్పి అనగానే, అదేంటమ్మా అలా మాట్లాడుతున్నారు? మీరు మమ్మల్ని దూరం పెట్టినా సరే మేము మీకు దగ్గర కావాలని ఆలోచిస్తున్నాము, ఎప్పుడు మీ సంతోషమే కోరుకుంటాం కదమ్మా అని అంటూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక ముత్యాలు, అప్పలనాయుడు అలాగే విరూపాక్షి అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు. వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది రూప, అమ్మ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. ఇన్నాళ్ళు మనం ఎదురు చూస్తున్న కోరిక ఈ రోజుతో నెరవేరబోతుందమ్మా అనగానే, వెంటనే ఏంటి రూప అది అని చెప్పేసి విరూపాక్షి అంటూ ఉంటే, అమ్మ ఆ రాఘవ ఎక్కడున్నాడో తెలిసిపోయింది అని రూప అనగానే విరూపాక్షి లోపల సంతోషపడుతూ ఉంటుంది. ముత్యాలు, అప్పలనాయుడు కూడా సంతోషపడుతూ ఉంటారు. ఏంటి రూప నువ్వనేది అనగానే, అవునమ్మా చిన్న మామయ్యే ఇక విజయాంబిక అత్తయ్య నోటికుంటా నిజాన్ని రప్పించారు. లంగర్ హౌస్ దగ్గర అక్కడ ఫామ్ హౌస్ ఉంది కదా, ఆ ఫామ్ హౌస్లో ఇంకా పాడుబడ్డ బంగళాలో రాఘవని బంధించామని విజయాంబిక అత్తయ్య తన నోటుకుంటా తానే చెప్పిందమ్మా. ఇప్పుడు ఎలాగైనా రాఘవని తీసుకురావడానికి రాజు వెళ్ళాడు. రాజు మీద నమ్మకం ఉంచమ్మా, ఖచ్చితంగా రాఘవని తీసుకొచ్చి నాన్న ముందు నించోబెడతాడు, రాఘవ నిజం చెప్తాడమ్మా అని ఈ విధంగా అంటూ ఉంటే, ఏమో రూప ఇప్పటికే ఎన్నోసార్లు రాఘవ వచ్చినట్టే వచ్చి మాయమయ్యాడు,
ఆ రాఘవే మాయమయ్యాడా? లేదా రాఘవ కావాలని చేస్తున్నాడా? లేదా రాఘవ చేత ఎవరైనా ఇదంతా చేపిస్తున్నారా? రాఘవ తెలియకుండా ఎవరైనా తనని ఇబ్బంది పెడుతూ ఇదంతా చేస్తున్నారని ఏమీ అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే, అదంతా ఎందుకమ్మా వదిలేసేయ్. నాన్న నిన్ను ఎలాగైనా అర్థం చేసుకుంటారు. తప్పు చేసినా అతని నేను తప్పు చేయలేదు. అమ్మగారికి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తే నాన్న నిన్ను యాక్సెప్ట్ చేస్తారు కదమ్మా అని అంటూ ఉంటే, ఇప్పుడు సూర్య నన్ను యాక్సెప్ట్ చేయాలని నేను కోరుకోవట్లేదు రూపా. 20 సంవత్సరాలు సూర్య లేకుండా జీవించాను. ఇప్పుడు ఇంకా మిగిలిన జీవితం జీవించలేనంటావా? నువ్వు రాజు సంతోషంగా ఉంటే మాకదే చాలమ్మా అని చెప్పేసి విరూపాక్షి అంటూ ఉంటే, లేదమ్మా మీరు సంతోషంగా ఉండకుండా మేమెలా ఉంటాం? నువ్వు నాతో రా అమ్మా ప్లీజ్ అమ్మా అని చెప్పి అనగానే ముత్యాలు అప్పలనాయుడు కూడా రూప చెప్పినట్లే వెళ్ళమని చెప్పగానే సరే అని చెప్పేసి విరూపాక్షి రూపతో బయలుదేరుతుంది. ఇకపోతే రౌడీలను చితక్కొట్టి రాఘవ నువ్వు వెళ్ళు నేను వస్తానని చెప్పగానే రాఘవ ఇక పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి ఆటో ఎక్కి సూర్యప్రతాప్ ఇంటి ముందు దిగాలని అనుకుంటూ ఉంటాడు. ఆటో అతన్ని త్వరగా పోనీ బాబు త్వరగా పోనీ అని అంటూ ఉంటాడు. ఇక రాఘవని పంపించిన తర్వాత రాజు కూడా ఆ రౌడీలను చితక్కొట్టి కారులో బయలుదేరి వస్తూ ఉంటాడు. ఈలోపు దీపక్ ఇక అక్కడికి వెళ్తాడు. ఫామ్ హౌస్లో పడి ఉన్న రౌడీలను చూసి షాక్ అయిపోతాడు. ఏంట్రా రాఘవ ఎక్కడ అని అంటూ ఉంటే, ఆ రాజుగాడు వచ్చి రాఘవని తీసుకువెళ్ళాడు, మమ్మల్ని చితకొట్టాడు అనగానే మిమ్మల్ని నమ్ముకొని పెద్ద తప్పు చేశానురా అని చెప్పేసి వాళ్ళని కాళ్ళతో తన్నేసి దీపక్ ఇక కారులో బయలుదేరి వెళ్తూ ఉంటాడు. అంతా చూస్తూ ఉంటాడు. రాఘవ ఆ రాజు ఎక్కడైనా కనిపిస్తారేమో అని చెప్పేసి రాఘవ మాత్రం చాలా కంగారుగా ఆటోలో బయలుదేరతాడు. ఈ రోజుతో అమ్మగారు ఏ తప్పు చేయలేదని పెద్దయ్య గారి ముందు నిరూపిస్తాను అని చెప్పేసి రాజు ఇక కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక రాజు అలాగే రాఘవ విడివిడిగా వస్తూ ఉంటారు కదా. ఈలోపు రూప విరూపాక్షని తీసుకొని వస్తూ ఉంటుంది. అమ్మ రామ్మ ఏంటి అక్కడే ఆగిపోయావు అనగానే, రూప ఎందుకో నాకు లోపలికి వస్తే సూర్యుడిలా అయిపోతాడని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి రాఘవ వస్తానే మనం తీసుకొస్తూనే ఉన్నాం, కానీ ఎప్పుడు మనకి ఫేవర్గా జరగలేదు. ఏదో ఒక రూపంలో ఆ రాఘవ మిస్ కావడం జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా నాకు ఎందుకో కీడు శంకిస్తుంది అనగానే, లేదమ్మా రాజే వెళ్ళాడు కదా, రాజు ఖచ్చితంగా ఆ రాఘవని తీసుకొస్తాడమ్మా, నాన్న ముందు నించోబెడతాడు, నాన్నకి నిజం చెప్తాడమ్మా, నాన్నని నిన్ను భారీగా యాక్సెప్ట్ చేస్తారమ్మా అని చెప్పేసి అనగానే, ఆ నమ్మకంతోనే వచ్చాను రూప అని చెప్పగానే, రామ్ అని చెప్పేసి విరూపాక్షి చేయి పట్టుకొని ఇక విరూపాక్షి చేయి పట్టుకొని రూప తీసుకొని వస్తూ ఉంటే, విజయాంబిక లోపల మాత్రం కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఈ రాజుగాడు ఆ రాఘవని తీసుకొచ్చేలోపు దీపక్ అక్కడికి చేరుకుంటే దీపక్కి ఎలాగైనా ఆ రాఘవని అడ్డు తప్పిస్తాడు. కానీ ఆ రాజుగాడు కూడా చాలా తెలివైన వాడు కదా, దీపక్ని కొట్టైన రాఘవని తీసుకురాగల కెపాసిటీ ఉన్నవాడు అని అటు ఇటు తిరుగుతూ ఉంటే, వెంటనే విరూపాక్షిని తీసుకురావడం గమనించిన ప్రతాప్ ఆగు రూప అని అనగానే, విరూపాక్షి అలాగే రూప గుమ్మం బయట ఆగిపోతారు. ఏం చేస్తున్నావు నువ్వు, ఎందుకు తనని తీసుకొచ్చావు అని అంటూ ఉంటే, నాన్న ఈ రోజుతో అమ్మ ఏ తప్పు చేయలేదన్న నిజం బయటపడుతుంది, ఖచ్చితంగా మీరే తనని అర్థం చేసుకుంటారు, రాజు రాఘవని తీసుకురావడానికి వెళ్ళాడు నాన్న అనగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. సుమా చంద్ర మందారం నవ్వుతూ ఉంటే, విజయంబిక మాత్రం షాక్ అయిపోతుంది. మరి నిజంగా రాఘవని తీసుకొచ్చి రాజు నిరూపించగలిగితే విజయమ్మకు కుట్ర ఈ రోజుతో బయటపడబోతుందా, నిజంగా అదే జరుగుతుందా, లేదా దీపక్ ఏదైనా ప్లాన్ చేయబోతున్నాడా?